శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము ఈ ప్రపంచంలో పద్మాపదం భాగ్యశాలులము. తన భాగ్యమును చూసి సంతోషించాలి. ఆలోచించండి, ఈ జీవితంలో ఈ కళ్ళతో మనము ఏమేమి చూశాము అని. 4 యుగాల్లో ఎప్పుడూ చూడనిది ఈ కళ్ళతో చూస్తూ ఉన్నాము. ప్రభు పాలనలో మన జీవితము పాలించబడుతున్నది. తండ్రి రూపంలో బాబా మనకి పాలన ఇచ్చారు. టీచర్ రూపంలో జ్ఞానము చెప్తూ ఎంతగానో పాలన చేశారు. సద్గురువు రూపంలో మార్గదర్శనము చేస్తూ వరదానములని ఇస్తూ శక్తులని ఇస్తూ మనల్ని పాలనతో సంపన్నంగా చేస్తూ ఉన్నారు. ఆలోచించండి, ఇటువంటి శ్రేష్ట పాలన 4 యుగాల్లోనూ ఎవ్వరికీ లభించదు. కొన్ని జన్మలు రాజుల పరివారంలో మనకి పాలన జరిగితే, కొంతమంది పాలన ధనవంతుల ఇంట్లో జరిగి ఉండవచ్చు. ఆ తరువాత ఎవరి పాలన పేద ఇంటిలో జరుగుతుందో వారి గురించి ఆలోచించండి. కోరుకున్నటువంటి విషయాలను వారు చేయలేరు. చదువుకోవాలి అనుకున్నా, బుద్ధివంతులైనా చదువుకునే అవకాశాలు ఉండవు. మంచి భోజనము ప్రాప్తించదు. సాధనములు కూడా వారి వద్ద ఉండవు. మనకి పాలన పరమాత్ముని ద్వారా జరుగుతున్నది. రాజుల కంటే గొప్ప పాలన. ఈ పాలనలో బాబా మనకి సంపూర్ణ సుఖమును ఇచ్చారు, శక్తులని ఇచ్చారు, ప్రేమని ఇస్తున్నారు, శ్రేష్ట జ్ఞానమును ఇచ్చారు. మనము ప్రభు పాలనలో ఉన్నాము. ఉదయాన్నే బాబా మనల్ని మేల్కొలుపుతారు, రాత్రి నిద్రపుచ్చుతారు, చదివించడానికి వస్తారు, బ్రహ్మ భోజనము తినిపిస్తారు. ఇంకా బాబా చెప్తారు, ఏ పిల్లలైనా దుఃఖముతో కన్నీరు కారుస్తూ ఉంటే బాబా వచ్చి వారి కన్నీటిని తుడుస్తారు. ప్రపంచంలోని వారు ఇవన్నీ వింటే భగవంతుడు వీరి కోసం ఖాళీగా కూర్చున్నారా అని అడుగుతారు. బాబా దీనికి స్వయంగా జవాబు చెప్తున్నారు. వారి మాటల్లోనే మీరు వారికి చెప్పండి, భగవంతుడు ఇప్పుడు మా కోసం ఖాళీగానే కూర్చున్నారు అని. ఆలోచించండి, ఎవరి కోసమైతే భగవంతుడే కూర్చొని ఉన్నారో వారు స్వయంగా ఎలా ఉండాలి, బాబాని చక్కగా ఎలా తోడు చేసుకొని లాభం పొందాలి, బాబాని ఆహ్వానించి చెడిపోయిన కార్యములన్నీ చక్కగా సంభాళించుకోవాలి, ఎంతగా వరదానములతో స్వయమును నింపుకోవాలి, కోరుకున్న ప్రాప్తులన్నీ బాబా నుండి ఎంత పొందాలి. మరి మన వద్ద సద్వివేకము ఉన్నది. దాని ఆధారంగా బాబా యొక్క శ్రేష్ట పాలన, బాబా చూపించే దయ, వీటి చేత సంపూర్ణ లాభము పొందగలము. గుర్తుపెట్టుకోండి, బాబా మనపై దయ చూపిస్తున్నారు. మనల్ని చూసి ఎంతగానో సంతోషపడుతున్నారు. మరి ఈ దయని ఎలా చక్కగా మనము సద్వినియోగపరచుకోవాలి? బాబా స్వయంగా చెప్తున్నారు, బాబా బంధింపబడి ఉన్నారు, పిల్లలు పిలుస్తే బాబా రావాల్సిందే. మనమంతా బాబాకి అల్లారుముద్దు పిల్లలము. మామూలుగా ప్రియమైన పిల్లలు తల్లిని రాత్రి 12 గంటలు 1ంటికి పిలిచినా తల్లి సిద్ధంగా ఉంటుంది, పరిగెత్తుకొని వెళ్తుంది. మరి మనము భగవంతునికి ప్రియమైన పిల్లలము. మనము పిలవగానే బాబా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ షరతు ఏమనగా, బాబా మనల్ని పిలిచినప్పుడు, బాబా మనకి ఏదైనా ఆదేశము ఇచ్చినప్పుడు మనం కూడా పరిగెత్తుకుంటూనే వెళ్ళాలి. మనము బాబాపై పూర్తి అధికారము కలిగి ఉన్నాము. అలాగే బాబాకి కూడా మనపై పూర్తి అధికారము ఉన్నది. అయితే మనము బాబా ఎప్పుడు పిలిచినా నా ముందు హాజరవ్వాలి అని కోరుకుంటూ, బాబా మనల్ని పిలిచినప్పుడు మాత్రం ఆలోచనలో పడిపోయి సాకులు చెప్తూ ఉంటే ఎలా? ఈ తేడాని మనము సమాప్తం చేయాలి. ఈ రోజంతా మనము బాప్దాదాను ఆహ్వానిద్దాము, పిలుద్దాము. తన తలపై బాబా యొక్క హస్తమును అనుభవం చేసుకుందాము.
ఎంతో చక్కటి అనుభవం యొక్క విషయము ఇది. అలాగే బాబా మరొక అభ్యాసము నేర్పించారు. మీరు ప్రపంచమునకు భిన్న భిన్న రంగుల కిరణములను ఇవ్వాలి, అనగా భిన్న భిన్న శక్తుల కిరణములను ఇవ్వాలి. ఇలా ఈ రోజంతా బాప్దాదాను పిలవడంతో పాటుగా అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. నా మస్తకము నుండి శక్తుల రంగురంగుల కిరణములు వెలువడి ఎదురుగా ఉన్న అందరిపై పడుతూ ఉన్నాయి, వాతావరణంపై కూడా పడుతూ ఉన్నాయి. అంతా ఛార్జ్ అవుతూ ఉన్నది. ఒక్కొక్క నిమిషం పాటు ఈ 2 అభ్యాసములు చేద్దాము. ఇలా ఈ రోజంతటిని ఆనందమయం చేసుకుందాము. ఓం శాంతి.